నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీ అందరికీ తెలుసు ఎన్ఈపి 2020 చాలా మార్పులు అయితే చేశారండి నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో. సో దానికి అనుగుణంగా త్రిభాషా విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఏంటి అసలు ఈ త్రిభాషా విధానం? 2 భాషలు మన ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలండి, ఒక భాష అంతర్జాతీయ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. ఓకేనా? మనం ఎప్పటి నుండో ప్రాక్టీస్ చేస్తున్న విధానమే. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, మోస్ట్లీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంటే ఒకటి ప్రాంతీయ భాష మదర్ టంగ్, ఇంకొకటి వచ్చేసి నేషనల్ లాంగ్వేజ్ హిందీ, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో ఈ 3 మనకు చదవడం అలవాటు. కొంతమంది ఈ హైదరాబాద్ ఇలాంటి సర్కిల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఉర్దూ కూడా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు ఇన్స్టెడ్ ఆఫ్ హిందీ. సో ఇది మనకి తెలిసిన త్రిభాషా విధానం. ఈ త్రిభాషా విధానాన్ని యాక్సెప్ట్ చేయని ప్రాంతాలు కూడా ఉన్నాయి, లైక్ కన్నడ, తమిళనాడు. ఈ రాష్ట్రాలు కూడా అసలు త్రిభాషా విధానాన్ని మేము ఒప్పుకోము, మా ప్రాంతీయ భాషలోనే విద్య అంతా జరగాలి, హిందీ ఎప్పటికీ మెయిన్ అవ్వకూడదంటూ కూడా సో వాళ్ళు గొడవలు చేయడం చూసాం మనం. సో అదంతా డిఫరెంట్ టాపిక్. బట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిబిఎస్ఈ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ విద్యార్థుల కోసం కొత్త రూల్ని అయితే పాస్ చేసిందండి. ఖచ్చితంగా త్రిభాషా విధానాన్ని మేము అమలు చేస్తాము అంటూ ఆ భాషలు ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చేసింది. సో రాష్ట్రం వారీగా, సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు డిఫరెంట్గా ఆలోచిస్తే నేషనల్లో అంటే నార్త్ సైడ్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సో మనకి డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ మదర్ టంగ్స్ ఉంటాయి. కాబట్టి రాష్ట్రాలు వాళ్ళ ఇష్టం. సో ఈ 3 లాంగ్వేజెస్లో ఎలా మీరు డిజైన్ చేసుకుంటారో మీ ఇష్టం అంటూ కూడా స్వేచ్ఛ అయితే ఇచ్చింది. ఓకేనా? 9th క్లాస్ అండ్ 10th క్లాస్ విద్యార్థులకైతే త్రిభాషా విధానం కంపల్సరీ అండి. బట్ 10th క్లాస్ విద్యార్థులకి ఏంటంటే ఏదైతే థర్డ్ లాంగ్వేజ్ ఉంటుందో దానికైతే బోర్డ్ ఎగ్జామ్ అయితే ఉండదు. బట్ అదర్ 2 ఎగ్జామ్స్కి అయితే మాత్రం బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకేనా? సిబిఎస్ఈ తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు లాంగ్వేజెస్ చదవాల్సిన అవసరం ఉందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మనకి ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఎడ్యునైన్ కూడా ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్పుతుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త బాటలు. సో ఖచ్చితంగా మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎక్కువగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లాంగ్వేజెస్, మ్యూజిక్, డ్యాన్సు ఇలాంటివి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అన్ని నేర్చుకోవాలండి మనం. ఓకేనా? ఎందుకు అంటే ఈ లాంగ్వేజ్కి బ్యారియర్గా చేసుకుని చాలామంది వెనుకబడిపోతున్నారు. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ రాని విద్యార్థులు చాలామంది జస్ట్ వాళ్ళ కోసం సీవీ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, రెజ్యూమ్ తయారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి లాంగ్వేజ్ అనేది మీకు చాలా నాలెడ్జ్ ఉంది, అపారమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ నాకు తెలుగు తప్ప ఏ భాష రాదనుకోండి, మీకు తెలుగు రాలేదనుకోండి, అక్కడ కమ్యూనికేషన్ బ్యారియర్ ఏర్పడినట్టే. మీరు చెప్పలేరు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజే రాదు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, మీరు తిరిగి సమాధానం చెప్పలేకపోతుంటే ఖచ్చితంగా అది మీ ఎదుగుదలకి అడ్డంకి అన్నట్టే. అందుకే త్రిభాషా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎన్ఈపి 2020. సో ఇందులో మనం 2 లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఓకేనా? మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాషలకు పెద్దపీట వేస్తూ సిబిఎస్ఈ ఈ కొత్త విధానాన్ని తెచ్చింది. ఓకేనా? ఏ స్ట్రాటజిక్ షిఫ్ట్ బ్యాలెన్సింగ్ లోకల్ రూట్స్ విత్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ రీచ్. సో మనకి లోకల్ రూట్స్తోనే గ్లోబల్ రీచ్ ఎలా పొందాలి అంటే అది ఖచ్చితంగా లాంగ్వేజ్తో కూడా లింక్ అయ్యింది. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా కానీ కమ్యూనికేషన్లో మనం ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా జాబ్స్ కూడా కోల్పోయినట్టే. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లోకల్ అండ్ రీజనల్ ఫోకస్. సో మనకి ఎక్కువగా మాతృభాషలో మాట్లాడితే చాలా ఎక్కువగా నేర్చుకుంటాం. చూడండి, 1 నుంచి 5 వయసు ఉన్న పిల్లలు ఎవరైనా కానీ ఎక్కువగా మదర్ టంగ్లోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా మదర్ టంగ్లోనే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి. అండ్ ఇంకొకటి నేషనల్ కనెక్టివిటీ. మన దేశంతో మనం అనుసంధానమై ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా నేషనాలిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా నేషనల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. మన దేశంలో మొత్తం 22 జాతీయ భాషలు ఉన్నాయండి. అంటే గుర్తింపు పొందినవి, గుర్తింపు పొందనివి లేదంటే లిపి లేనివి 22,000కు పైగా ఉంటాయి, తెలుసా? రైట్. ఇక 3వ స్తంభం అంతర్జాతీయ భాషా నైపుణ్యం. సో థర్డ్ పిల్లర్ ఏంటండి? అంతర్జాతీయ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి నైపుణ్యం కావాలి కాబట్టి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మోస్ట్లీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ప్లేస్లో అందరూ కూడా ఇంగ్లీషే తీసుకుంటారు, ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి. బట్ ఇంగ్లీష్ కాకుండా ఇంకా ఏమేమి లాంగ్వేజెస్ చదవచ్చో చూద్దాం. ఫ్రెంచ్ చదవచ్చు, జర్మనీస్ ఆర్ కొరియా కూడా చదవచ్చు. సో అసలు ఏ లాంగ్వేజ్ చదివితే ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందామండి. ఓకేనా?
మనకి ఇప్పుడు ఫ్రెంచ్ చదివారనుకో, ఇంజనీరింగ్ ఆటోమొబైల్ రంగంలో మనకి గ్రిప్ దొరికినట్టే. ఇక జర్మన్ కానీ జపనీస్ కానీ చదివితే టెక్ అండ్ రోబోటిక్స్లో మనం గ్రిప్ దొరికినట్టే. గ్లోబల్ ట్రేడ్లో మనకి గ్రిప్ కావాలి అంటే జపనీస్, కొరియన్ నేర్చుకోవచ్చు. డిప్లొమసీ అండ్ ఆర్ట్స్లో అయితే మనకి గ్రిప్ రావాలి అంటే ఫ్రెంచ్ చదవచ్చు. ఓకేనా? సో నేను చెప్పిన ఈ ఫీల్డ్స్కి లాంగ్వేజ్కి సంబంధం ఉందా అంటే అబ్సల్యూట్లీ సంబంధం ఉందండి. ఖచ్చితంగా మనం కమ్యూనికేట్ చేసే దేనితోటి, భాషతోటే కాబట్టి ఖచ్చితంగా ప్రతిదానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకేనా? సిబిఎస్ఈ త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. అండ్ మీకు ఎలాంటి లాంగ్వేజెస్ ఇష్టం, ఏ లాంగ్వేజ్ మీకు వచ్చో కూడా చెప్పండి. అండ్ మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు అండ్ మనకి సీనియర్ రాజకీయ నాయకులు, చాలా పాపులర్ అయిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అండి మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు, 1-2 కాదు, మల్టీ లాంగ్వేజెస్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్ పరంగా, లేదు అంటే అడ్మిషన్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.